ఓ శ్యామ. ఆ పాటలు ఏమిటా గోలా? బట్టలు తీసుకెళ్లి 2 రోజులైంది, ఉతికి ఇంకా తీసుకెళ్లదే. చెప్తామండి ఉతకద్దేటి ఊరికే వేరా. నా డ్రాయర్ ఏదిరా? ఇదిగోనండి. మొన్న అడిగితే లేదన్నా. ఎవడికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగేనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది. అక్క పైనాళ్ళకి ఇంకా తెల్లారినట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబోకు. వచ్చే ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్. అక్కయ్య గారు రండి. వస్తున్నా ఉండు. కూరలేవో బానే ఉన్నట్టున్నాయే. నిగనిగలా ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి? ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద వేస్తున్నారు? సరిగ్గా తుయ్యి. నా మాటలో గాని కాటాలో గాని తేడా ఉండదండి. అది సరే గాని రేట్ ఎంత చెప్పవయ్యా. ఊరుకోండి అమ్మా, మీ రేటు నాకెలా తెలుస్తుంది? అక్క అటు చూడు. ఏమ్మా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. నువ్వు చూసేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. అబ్బో మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో. 2 ఆడాలను కూడా అనుమానించి ఏకైక మొగాడు ఈడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కను ముక్కు తీరు బాగుంది, సుందరాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటమ్మా? అబ్బా ఈడి మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా. యాదవాని బట్టలు దుకుతాడు గాని నాలుగు ఆకోడు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్లిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును, మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం, పావురానికి నీ పోస్టర్ తగలట్టవు రే. నీకు వేరే పనే లేదట్రా? రాత్రే కదరా 200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇవ్వడానికే కాదు, విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు. కావాలంటే తుఫాలు తీసుకో. ఏడు బాబు ఏదో ఇస్తానట్లా. ఇంకా నేను నోరు చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది? వదులు. అబ్బా నడు వేగిందిరో. అబ్బా దెయ్యం, భూతం, పిశాచం, రాక్షసి, పంది, కుక్క, బల్లి, నల్లి, పిల్లి. రాక్షసి. కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటికెళ్ళి తెచ్చుకోండి. అమ్మా అమ్మా కాదు, అమ్మా. అమ్మా అనండి. అది ఏదోటి. అబ్బా దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు. నా ఇంట్లో నాకే దిక్కు లేదు. చిచి ఆడ రాక్షసి. ఓహో, వంట వలగ పెడుతున్నారా? అయ్యో ఏంటిది? నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం. అయ్యో చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త. సుందరం, ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. ఏమండే, ఇప్పుడు మీ పెన్లో ఇంకా అయిపోయింది అనుకోండి, ఈడి పెన్నో నా పెన్నో వాడుకుంటారు. ఇది అంతే. మీరు కాకపోతే ఈడు, ఈడు కాకపోతే నేను. లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క. ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అయిపోవాలి. మరి ఊరుకోవే, ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ. నా బంధ ప్రేమ ఏమి కాదు, లంగా ఓనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్దంటే. అయినా వాడే కావాలనడానికి వాడు ఏమన్నా చిరంజీవా సచ్చినా? సుందరం. పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెడతాను.
కన్యా అన్నయ్యా అదిగో సుందరం వచ్చాడు. నాకు టెన్షన్ గా ఉంది. నాకు తెలుసు, నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు. ఏమయ్య సుందరం, 1 వీక్ తర్వాత వస్తున్నా, అప్పుడు వచ్చామండి. మీ మీద బ్యాంగ్ వచ్చి పెట్టచ్చా నా మీద కన్య మీద. ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి. అసలే పెళ్ళైన బంధువులో నేను ఉంటాను. పని చూసుకో. అందుకే నేను చెప్పేది, మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని. అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా? చెప్పవే. మరి బాధా నా బొంద, వాడే ఉండేవాడు కాదు. ఓహో సుందర నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినా లేడు కదా. దూరం దూరం. ఏమయ్య సుందరం, లంచ్కి వస్తావా ఇంటికి వెళ్తావా? ఏ నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు? నేను తెచ్చానుగా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి అలా అంటారు? క్యారేజ్ పెడతాను అంటే వద్దు, ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు. నేనా? ఆ ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. చూడండి అన్నయ్య గారు. అన్నయ్య గారా? నన్నా? ఏమయ్య సుందరం, నీకు అసలు బుద్ధి ఉందా? బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా? ముందుగా అయిపోద్ది. మీరేంటండి అమ్మాయి ఎందుకు కదా అని ఓ రెచ్చిపోతున్నారు. నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. ఆడిని నిన్ను కలిపి తంతాను. మిమ్మల్ని కాదన్నయ్య గారు. అనుకున్నా. నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను. నువ్వు చాలా బెటర్ అమ్మా. అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్పదు. చితక బతకే. అసలు సుందరం ఏమండి, మీరేమో ఇక్కడున్నారు, ఆవిడేమో అక్కడుంది. వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. పట్టండి. ఏంటి పట్టేది? నోరు నేను పట్టను. తింటారా తినరా? నేనాను. ఉండండి బాబాయ్కి చెప్ప. చుప్పనాథి. అయ్యో మెల్లగా మెల్లగా మంచినీళ్ళు తాగు. ప్రేమంటే ఇది. ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. మొదటిసారి వచ్చింది, లైన్ లో పెట్టేసింది. రెండోసారి వచ్చింది, వరుస కలిపేసింది. నీకు చెప్పి వేస్ట్, నువ్వు గోర్లు కొరుక్కో. వస్తానండి. మళ్ళీ రాకు. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. మరి 3 తీసుకురాకండి. ఆంటీ బాయ్. గట్టివాడ ఉండక్కర్లేదు, నాలాగా పుట్టివాడ ఉండాలి. మీరు తొక్కండి, కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి. రోజుకో టైప్ లో నన్ను వేపుకు తినేస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుందన్నమాట. ఉదయం లేచి ఏడ్చన్నావు బాబు, ఎంత బరువు అన్నావు? ఫీజు ఇచ్చారు ఏడి బుద్ధిని సంచినే, కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేనేం చేయమంటావు? ఏం చేయమంటావు? ఆడనే అడుగుతావేటి? నన్ను అడగాలి గాని. ఎలా అరుడే, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గాని ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఆడు ఇడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాత అంత గొప్పోడు. ఏడిచాడు చూడు. నీ జీవితాన్ని, నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఏంటి కాదు, ఆడిని. సగం కలిసి శవంలాగా ఉన్నాడు. ఈడేం చేస్తాడు? ఆడి శవం కాదు, ఆడి పేరు విడో రాంబాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఇడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఇడాకులీడికి? నూనె. ఇప్పుడు ఈడు గనక చూశాడనుకో కాపురాలన్నీ కూలిపోతాయి. ఈడు గనక చెయ్యేశాడనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు. మొత్తటిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి వెళ్ళి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసినే నిజాలు కాదని లా చెబుతాంది. అదే ఉంటేనే ఉన్నట్ట. నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను. మా అమ్మాయిని ఇచ్చి నీకు ముడేసేస్తాను. ఏంటి మళ్ళీ ముడా? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. ఇప్పుడు నువ్వు ఆడమంటే ఆడుతాది, ఏడవమంటే ఏడుస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోద్ది. నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎదవా? నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్దాయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి. చెప్పండి. నీ సన్నాస మోకాలు తగలయ్యా. పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయరు నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మిమ్మల్ని మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా.